హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్. అయితే ఈరోజు ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అబ్బా. ఎందుకంటే ఒక అక్క ఒక తమ్ముడు బాండింగ్ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఎందుకంటే అక్కడ రాజు చిన్నపిల్లోడు అనేసి అయితే మనకైతే ఒక హింట్ ఇచ్చారు. మనం ఆల్రెడీ సండేలో మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం అంటే అక్కడ రాజ్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, రాజుకి తెలిసే ప్రసక్తి లేదు. అలాగే షేర్స్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకున్నాం సండే ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్ చూడకుండా అంటే మన ఛానల్లో ఉంది, చూడండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ఎపిసోడ్ కూడా. ఎందుకంటే ఇంకా మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో రాజ్ అయితే ఎండీగా అయితే వెళ్తూ ఉంటాడు కదా, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీనే మళ్ళీ ఎండీగా వెళ్తూ ఉంటాడు. ఇక్కడ గజనీ సినిమాని అయితే మనకు చూపించారు. ఎందుకంటే గజనీ సినిమాలో కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా అయితే మొత్తానికి అయితే సినిమా స్టోరీలు అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ అత్తారింటికి దారేది బదులు అమ్మగారింటికి దారేది అని అయితే పెట్టచ్చు రేవతి గారికి. ఎందుకంటే ఆ పిల్లోడు స్వరాజ్ అనేసి పెట్టినారు. మేనమామ పోలికలు దిగుతాడు కాబట్టి సెకండ్ జనరేషన్లో ఒకళ్ళు ఉంటే బ్రహ్మముడి సెకండ్ జనరేషన్ కానీ ఉంటే ఈ పిల్లోడు కూడా మెయిన్ కీలకంగా మారబోతున్నాడు అనేసి అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే పెద్దోడు స్వరాజు అనేసి పేరు కూడా పెట్టుకున్నాడు కాబట్టి ఒకవేళ సెకండ్ జనరేషన్ ఉంటే ఆ విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది అసలు రేవతి గారు ఎందుకు దూరం అయిపోయారు ఆ ఇంటికి అనేది మనకి క్లారిటీ అయితే రాలేదు. ఆ ఫోటో ఒకటి చూపిస్తూ ఉంటారు కానీ చూపించినట్టు చూపిస్తూ ఉంటారు. ఆ ఫోటో కానీ వచ్చిందంటే మనకు క్లారిటీ వస్తుంది అసలు రేవతి గారు ఎందుకు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏమనేది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒక విషయం ఏమంటే అసలు భోగ భాగ్యాలు అనుభవించాల్సిన ఒక అమ్మాయి ఒక ప్రేమించి అసలు ఒక బస్తీలో పోయి బతుకుతా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అసలు దుగ్గిరాల ఫ్యామిలీ అంటేనే ఎంత మంచి ఫ్యామిలీ అని మనకు తెలుసు. అలాంటి దుగ్గిరాల ఫ్యామిలీకే ఆమె వన్నీ తెచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏదో పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. అక్కడ ట్విస్ట్లో మన రాజు ఇన్వాల్వ్మెంట్ అయితే లేదనేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే చిన్నోడ్తనంలో ఉన్నాడు అనేసి అయితే మన రేవతి గారు హస్బెండ్ అయితే చెప్పారు. చూద్దాం, అప్కమింగ్ ఎపిసోడ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. నాకు తెలిసినంత వరకు నేను బుధవారం వస్తుందనేసి అయితే ఖచ్చితంగా చెప్పాను. బుధవారం ఎపిసోడ్లో మనకైతే వచ్చింది. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో రాజు గతం గుర్తొస్తుందా లేదా అని మర్చిపోండి. ఎందుకంటే రాజు గతం గుర్తొచ్చేదానికి ఆఫీస్కి లింక్ లేదు. ఆఫీస్ ఎపిసోడ్స్ 2 వారాలు అయితే ఉంటాయి. ఆ ఆఫీస్ ఎపిసోడ్లోనే మన రేవతి గారికి షేర్స్ ఏమైనా ఉన్నాయా ఏదే అనేసి బయటపడుతుంది అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే యామిని గారికి అయితే రుద్రాణి గారు లీక్ చేశారు కదా, దాన్ని బట్టి చూస్తా అంటే ఏదో మెయిన్గా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. అలాగే రాజు మళ్ళీ కావ్య చేరుకొని మన రేవతి గారిని ఎలా దగ్గర చేస్తారు ఏమైనా కూడా మనం చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది.